నేనైతే సీరియస్గా చెప్తున్నాను, నాకు ఇంక ఇట్లాంటి జరిగే వాటికి ఏ సంబంధం లేదు. నేను ఇప్పుడే చెప్తున్నాను. నాకు నార్మల్గా చాలా మెయిల్స్ వస్తుంటాయి, అన్న నాకు డబ్బులు ఇవ్వా, నేను ఎగ్జామ్ ఫీజు కట్టుకోవాలి, బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నాను, అది ఇది అంటే నేను తేట పుట్టి ఫస్ట్ లో వేసాను. సో తర్వాత నేను నార్మల్ గా క్యాజువల్ తీసుకుని నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తా ఉంటే ఫ్రెష్ గా మెసేజ్ వచ్చింది. కాల్స్ వస్తూనే ఉన్నాయి వాడి దగ్గర నుంచి. నేను కాల్స్ అయితే బ్లాక్ చేస్తాను. ఆ తర్వాత అడిగాను, ఏంటి మ్యాటర్, ఎందుకు ఇట్లా కాల్ చేసి ఇరిటేట్ చేస్తున్నావు అని అడిగాను. ఆ తర్వాత చెప్పాడు, అన్న ఇలా నీ పేరు చెప్పి ఒక నా దగ్గర నుంచి 15,000 కొట్టేశాడు. 15,000 రూపీస్ అయితే కొట్టేశాడు. వీడు ఎంత ఎర్రోడో పిచ్చోడో చెప్తాడు. ఏ డబ్బులు వేస్తప్పుడైనా కనిపించదు బ్యాంకింగ్ నేమ్, నా నేమ్ ఉంటేనే కదా అది నేను తీసుకున్నట్టు. అట్లీస్ట్ నా అకౌంట్ నుంచి వచ్చిందంటే మెసేజ్ రాలేదు. ఎవడో మెయిల్ చేశాడంట వాడికి 15,000 వేసాడంటే ఇంక వాడు నన్ను అడిగి గోల చేస్తున్నాడు వాడు. సరేలే అని చెప్పి 10,000 అయితే నేను వేసాను. ఇంకా నేనైతే ఇప్పటికిప్పుడు చెప్తున్నాను, నా యూట్యూబ్ ఛానల్ ఇది నా ముఖం కనిపించి నా గొంతు వినిపించి నేను అడిగితే తప్ప నేను అడిగినట్టు కాదు. సో ఎవ్వరు రూపాయి అడిగినా ఇయ్యొద్దు, నాకు ఇచ్చినా నాకు సంబంధం లేదు. నేనైతే ఎవరికి ₹1 తిరిగి ఇవ్వను. మీరు పోగొట్టుకుంటే నేను బాధ్యుడిని కాదు. అది నిన్న నైట్ వేసా 10,000. ఇదిగోండి స్క్రీన్ షాట్ కూడా. జాగ్రత్తగా ఉండండి, సేఫ్ గా ఉండండి. అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. ఉంటా బాయ్.